ఇప్పుడు గాయకెత్తుకొని ఇప్పుడు అరుచుకుంటుంటే అప్పుడు ప్రోటోకాల్ పాటించినప్పుడు ప్రశ్నించాల్సింది, దానికి సమాధానం చెప్పేవాళ్ళం, తప్పు చేస్తే సరిదిద్దుకునే వాళ్ళం. అది వదిలేసి ఈరోజు పార్టీ పరంగా అందరినీ మాజీలను స్టేజ్ మీద కూర్చోబెట్టుకొని మేము కాంగ్రెస్ కండువాలు వేసుకొని పంచుతామంటే ఇది మీ గాంధీ భవన్కి వెళ్ళి ఇస్తలేరు, ప్రభుత్వంకి వెళ్ళి ఇస్తున్నారు. అది గుర్తుపెట్టుకొని పాలన చేయమంటున్నారు. లబ్ధిదారులకు నష్టం జరగొద్దని ఈరోజు నేను బయటకు వచ్చిన. లబ్ధిదారులకు నష్టం జరగొద్దు, రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి అన్యాయం జరగొద్దని నేను ఈరోజు బయటకు వచ్చిన. లేదంటే అక్కడే కూర్చొని అందరినీ లాగి కిందికి పడేసేంత వరకు ఆగేదాన్ని కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రజలకు నష్టం జరగొద్దు కాబట్టి మా వల్ల ప్రజలకు లబ్ధి పొందేటోళ్ళు నష్టపోవద్దని ఈరోజు నేను బయటకు వచ్చినాను. అది ప్రజలు కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు. సమయం సందర్భం కోసం వెయిట్ చేస్తున్నారు. ఈరోజు ప్రోటోకాల్ లేని వాళ్ళు స్టేజ్ మీద ఎట్లా కూర్చోబెట్టారో, ఓడిపోయిన వాళ్ళనే మేము ముందు పెట్టి పనిచేస్తామని ఏదైతే అనుకుంటున్నారో రేపు అసెంబ్లీలో కూడా వాళ్ళని పిలుచుకోండి, ఎమ్మెల్యేలను పిలవకండి. ఇంకా రోడ్డు ఓడిపోయిన కాంగ్రెస్ వాళ్ళని తీసుకొచ్చి మీరు మీటింగ్లు పెట్టుకోండి, అసెంబ్లీ నడిపించుకోండి. ఇదంతా కూడా వ్యవస్థనంతా నాశనం పట్టిస్తున్నారు, భ్రష్టు పట్టిస్తున్నారు. ఖచ్చితంగా పోలీస్ శాఖకు సంబంధించిన సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు అధికారంలో ఒకరే ఉండరు, న్యాయబద్ధంగా పనిచేసే ప్రయత్నం చేయండి. మీరు ఈరోజు ఒక్కరొక్కరిని మా వాళ్ళని లాగేస్తుంటే నేను కూడా చూశాను. ఏం తప్పు చేశారు? ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చారు నాయనక కార్యకర్తలు, ఎందుకు లాగేస్తారు? ఏం రైట్ ఉంది? మహిళలను కూడా చూడకుండా లాగేస్తున్నారు. ఈ దౌర్జన్యం పోలీసులను అడ్డం పెట్టుకొని రాజ్యం చేయాలని ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందో ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా అప్పుడే అడగాలి కదా, ప్రోటోకాల్ ప్రకారం మీకు ఏదైనా ఇబ్బంది అయితే మీరు పలానా వాళ్ళని పిలవలేదని అడగాలి కదా. మీకు ఎక్కడ నష్టం జరిగింది, ఏ ప్రోటోకాల్ పాటించలేదు, అప్పుడు దమ్ము లేదా అప్పుడు అడగడానికి? ఇప్పుడు మాకు దమ్ము ఉంది కాబట్టి అడుగుతున్నాం, ప్రోటోకాల్ పాటించమని. మీకేమైంది అప్పుడు ఎందుకు మూసుకొని కూర్చున్నారు? గాంధీ భవన్కి వెళ్ళి ఇచ్చినట్టు మీ పార్టీ పరంగా ఇస్తున్నట్టు అందరినీ తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి ముగ్గు పోస్తేనే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవుతుంది. రేషన్ కార్డు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా ఇస్తున్నారా, కాంగ్రెస్ పార్టీ నుండి ఇస్తున్నారా అనేది సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి ఇచ్చినట్టుంటే మీరు గాంధీ భవన్లో పెట్టుకోండి, మీ కార్యకర్తలు కండువాలు వేసుకొని ఆడ పంచుకోండి. తప్పిస్తే ఇది ప్రభుత్వ కార్యక్రమం ప్రోటోకాల్ పాటించాలి. 1700 రేషన్ కార్డులకు ఇంత డబ్బా కొట్టుకుంటా ఉన్నారు. ఈవెన్ కనీసం ఏవైతే అడిషన్స్ ఉన్నాయో అడిషన్స్ కూడా కొత్త రేషన్ కార్డులను లెక్క పెడతా ఉన్నారు. ఇంత హంగామా ఎందుకు? స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ హంగామా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.